పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పై 90 పైసలు వరకు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రొఫెసర్ గారు, ఈ వారంలో ఇది రెండవసారి పెట్రోల్ ధరలు పెరగడం. మొదటిసారి 3 రూపాయల వరకు పెరిగింది ఒక లీటర్ పై, ఇప్పుడేమో 90 పైసలు పెరగడం. సార్, ప్రపంచవ్యాప్తంగా కనుక చూస్తే చమురు ధరల పెరుగుదల కనిపిస్తోంది. ఈ సమయంలో పెట్రోల్ ధరల పెరుగుదలను ఏ రకంగా చూడాలి? అంటే మీకు ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగితే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మన దేశంలో ఇంపోర్ట్ డిపెండెన్సీ 88.6%. సో అందువల్ల మన దేశం ముడి చమురు అవసరాల్లో 88.6% దిగుమతి చేసుకుంటున్నా గనక దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అని కొంత మేరకెళ్ళి అనుకోవచ్చు. కానీ మరి ప్రపంచ చమురు మార్కెట్లో తగ్గినప్పుడు ఎందుకు తగ్గలేదు? మనకు అసెంబ్లీ ఎన్నికల ఆ సమయంలో ఎందుకు తగ్గలేదు, ఎందుకు పెరగలేదు? అసెంబ్లీ ఎన్నికలు మే 4th ముగిశాయి. వాస్తవంగా అసెంబ్లీ రిజల్ట్స్ వచ్చాయి 4th రోజు. మే 4th పెరగాలి. కానీ అంతకుముందు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున చెప్పాయి ప్రజలకు, చూడండి మీరు ఎన్నికల సమయంలో పెంచరు, ఎన్నికలు అయిపోయాక వెంటనే పెరుగుతాయి అని. అప్పుడు ఏమన్నాడు కేంద్ర ప్రభుత్వం? ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు అయ్యాక కూడా పెంచము అని చెప్పారు. కావాలంటే మీరు గూగుల్లో కొట్టండి, హర్దీప్ సింగ్ పురి స్టేట్మెంట్. ఎన్నికల పెట్రోల్ ధరలు పెంచే ఆలోచన లేదు అని. ఇది ఎన్నికల వరకు చెప్పారు. మీకు ఎందుకు మరి ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేశాయి? 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా, అప్పుడు కూడా ఈ రాష్ట్రాలు ఎన్నికలే, అప్పుడు కూడా సరిగ్గా ఎన్నికలప్పుడు పెంచలేదు, కౌంటింగ్ రోజే పెంచారు. సో అందువల్ల ఈ రోజు కూడా కౌంటింగ్ రోజు పెరుగుతాయి అని ప్రతిపక్షాలు హెచ్చరిస్తే పదే పదే ప్రభుత్వం డిఫెండ్ చేసుకున్నది ఏంటి? లేదు పెంచము అన్నారు. సరిగ్గా ఇవాళ ఎంత మనకు? మే 19th కదా. మే 4th 15 రోజుల్లో 2 సార్లు పెంచారు. 10 days లోపనే 3 రూపాయలు పెంచారు. పోనీ నాకు ఇంకో క్వశ్చన్, 5 రోజుల కింద 3 రూపాయలు పెంచినప్పుడు తెలియని భారం ఈ 5 రోజుల్లోనే ఎందుకు అర్థమైంది? మళ్ళీ 90 పైసలు మళ్ళీ ఎందుకు వడ్డించారు? అంటే మీరు చూడండి, ప్రజల నుంచి ప్రతిఘటన రాకపోతే, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రజా సమీకరణ చేయలేకపోతే ఖచ్చితంగా పెట్రోల్ 20 to 30 రూపీస్ పెరుగుతుంది. డీజిల్ పెట్రోల్ మీరు చూస్తుండండి. ప్రతిఘటన ఉంటే ప్రభుత్వాలు భయపడతాయి. ఎన్నికలు దగ్గరలో లేవు. ఇప్పుడు 20 to 30 పెంచుతారు. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కాస్త ఇరాన్ వారైపోయినాక మళ్ళీ శాంతం అవుతాయి. అప్పుడు మీరు యూపీ ఎన్నికలకు ముందు ఇందులో 5 రూపాయలు తగ్గిస్తారు. తగ్గించి మోడీ హైతో ముమ్కిన్ హై, చూడండి మేము తగ్గిస్తున్నా చెప్తారు. అంటే 20 నుంచి 30 పెంచి 5 నుంచి 10 తగ్గిస్తారు. మీరు చూడండి, తగ్గించి మేము తగ్గించామని చెప్తారు. 2027 ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు చేస్తారు ఈ పని. అందువల్ల అప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు భారీగా తగ్గించటానికి వీలుగా ఇప్పుడు భారీగా, అంతకన్నా భారీగా పెంచి కూర్చుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు లేవు, చేసేది ఏమీ లేదు ప్రజలు. సో అందువల్ల ఇప్పుడు మనకు అసలు డిబేట్ లేదు, ఏమీ కాదు అనే ధైర్యం. అందువల్ల క్లియర్ గా కనబడుతుంది ఇందులో మోసం. నిజంగానే పెట్రోల్ ధరలు ప్రపంచ మార్కెట్ ని కలిసి ఉంటే మీరు కంపారిజన్ చేయండి కావాలంటే. 2014లో ఇప్పుడున్న ధరే ఉంది ఆల్మోస్ట్ $108. ఇప్పుడు కూడా అరౌండ్ 105 to 110 మధ్యలో ఉంది. మీరు ఆ రోజు పెట్రోల్ ధర ఢిల్లీలో 70 రూపీస్, హైదరాబాద్ లో కాస్త డిఫరెంట్ 3-4 రూపాయలు దాటి ఉండొచ్చు. అంటే ఇండియాలో 72 రూపీస్. ఇవాళ కూడా సేమ్ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అంతే ఉంది. ఎందుకు మరి ఇప్పుడు ఇంత రేటు పెరుగుతోంది? నియర్లీ మీకు 60%, 60% ఎబో కదా. ఎందుకంటే దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇక మధ్యలోనైతే భారీగా పడిపోయింది. అదంతేందుకు మీకు February 28 ముందు $70 per barrel ఉండే, కానీ మన దగ్గర పెట్రోల్ 100 పైనే ఉండే కదా. మరి 2014లో $100 పైన గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఉంటే 70 రూపీస్కి పెట్రోల్ వచ్చినప్పుడు, మీరు యూపీఏ ప్రభుత్వం పోయి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే నాటికి, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక $70 ఉంటే 100 పైన ఎందుకు ఉన్నది? అంటే ఇది నిజంగానే ప్రపంచ మార్కెట్తో ఏమైనా సంబంధం ఉందా? అంటే ప్రపంచ మార్కెట్లో ధరలు బాగా తగ్గినప్పుడు పెద్ద ఎత్తున పన్నులు వడ్డించి
ఇప్పుడు ఆ తగ్గినది ప్రజలకు రాకుండా చేసి ఇప్పుడు కొత్తగా ప్రపంచ మార్కెట్లో పెరిగినాయని చెప్పితే మే 4th ముందుకు ఇప్పటికి ఏం పెరిగింది ప్రపంచ మార్కెట్? ఏం తేడా వచ్చింది? వారి వాళ్ళ కొత్తగా రాలే కదా. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం కొత్తగా మే 10th 15th మధ్యలో 19th మధ్యలో జరిగిందా? మార్చ్ ఫస్ట్ వీక్ లోనే పెరిగినాయి. మీరు కావాలంటే లెక్క తిరిగి చూడండి. మార్చ్ ఫస్ట్ వీక్ లోనే $100 దాటిపోయింది. మరి అప్పుడు ఎందుకు పెంచలేదు? అప్పుడు పెంచకుండా ఇప్పుడు పెంచడం అంటే ఏంటి? క్లియర్ గా అసెంబ్లీ ఎన్నికల వరకు ఒక స్టాండు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరో స్టాండు అనేది క్లియర్ గా ఇది గ్లోబల్ హిపోక్రసీ కాదా? దానితో పాటు మీకు నిజంగానే ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఉంది, డాలర్ల సంక్షోభం ఉంది గనక మేము పెట్రోల్ ధర డీజిల్ ధరలు పెంచుతున్నామని ప్రజల్ని నమ్మించడానికి ప్రధానమంత్రి పెద్ద ఎత్తున ఉపన్యాసం ఇచ్చారు హైదరాబాద్లో. దాంతో మళ్ళీ కాన్వాయిలు కట్ చేసుకున్నారు. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మంత్రులు అసలు కంప్లీట్ గా బండి మీద దేవేంద్ర ఫడ్నవీస్ వెళ్ళారు. త్యాగాలు చేయండి ప్రజలకు పిలిపించారు. ఒక భయంకరమైన ఫియర్ క్రియేట్ చేశారు, పానిక్. ఎందుకు? మీకు ఏమో అయిపోతుంది, డాలర్ సంక్షోభం వస్తుందని. కానీ అది కూడా నిజం కాదు. మీరు డాలర్ సంక్షోభానికి గోల్డ్, పెట్రోల్ కారణం కాదు. నేను వివరంగా సంపూర్ణమైన గణాంకాలతో 2 రోజుల క్రితం వీడియో పెట్టాడు, చూడండి ఎవరైనా. బిజినెస్ లైన్ పత్రికలో వచ్చిందని. అసలు గోల్డ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ కాదు అసలు కల్పిట్. ఎస్, ఖచ్చితంగా గోల్డ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా కారణం, ఫారిన్ ఎక్స్చేంజ్ ఖర్చు అవ్వటానికి, ఎక్కువ ఖర్చు అవ్వటానికి. కానీ అసలు ముఖ్యమైన కారణం స్టాక్ మార్కెట్లకు వెళ్ళి విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోవడం. సో ఆ వెళ్ళిపోవడానికి కారణం కృత్రిమంగా స్టాక్ మార్కెట్ బాగా పెరిగి ఉండడం ఇండియాలో. సో దీని కారణాన ఫారిన్ ఇన్వెస్టర్ వెళ్ళిపోయారు. మీరు ఆ వీడియో చూడండి. బంగారం కాదు, స్టాక్ మార్కెట్ అసలు వెళ్ళారు డాలర్ సంక్షోభానికి. మీరు క్లియర్ గా ఈ రోజు మన ఆయిల్ ఇంపోర్ట్ బిల్లు 4.5% ఆఫ్ జీడిపి. మీకు గతంలో 5% ఆఫ్ జీడిపి ఇదే రేంజ్ లో ఉన్నప్పుడు కూడా మనకేమి రూపాయి ఇంత దారుణంగా పతనం కాలే కదా. సో ఇలా ఇప్పుడు 11% పతనమైంది 2025-26 లో. మరి అప్పుడు ఇదే అరౌండ్ 4.5%, 5% ఆఫ్ జీడిపి ఖర్చు పెడుతుంటే మరి అప్పుడేమో ఇంత కాలే 6%, 9% మించి మీకు 6%, 4% వరకే మీకు డాలర్తో పోలిస్తే రూపాయి పతనమైంది. అంటే క్లియర్గా మీరు ప్రజల్ని ఒక మభ్య పెట్టడానికి, ప్రజల్ని ఒక వాతావరణం క్రియేట్ చేసి ఏమీ చేయలేక పెంచాల్సి వస్తుందని చెప్పడానికి హైదరాబాద్ సభలో తెలంగాణ బీజేపీ రాజకీయ మీటింగ్ లో దేశానికి ఒక పెద్ద ఉపన్యాసం ఇచ్చి డాలర్ సంక్షోభం వస్తున్నట్లు ఒక వాతావరణం క్రియేట్ చేసి పెద్ద బంగారం కొనద్దు, ఫారిన్ ట్రావెల్ ఆపండి, ఫారిన్ కమాడిటీస్ కొనకండి, అసలు మేము కూడా తగ్గించుకుంటున్నాం అని చెప్పి కాన్వాయిలు తగ్గించి నానా వివస్థం చేసి ఇప్పుడు స్లోగా వడ్డన మొదలైంది. మీరు చూడండి. అంటే ముందు మేము ప్రిపేర్ చేస్తాం, తర్వాత వార్తలు పెడతామని. అంటే ముందు ప్రిపేర్ చేశారు, భయం క్రియేట్ చేసి. భయం అయిన తర్వాత ఏం చేస్తాం మనం? వెంటనే ఓకే అంటాం. ఇది ఇప్పుడు మీరు ఇది చేయకపోతే ఇది ప్రమాదం వస్తుందన్నాక ఎవరైనా మనిషే కదా. అందువల్ల ఇది క్లియర్ ఒక ట్రాప్ మనకు కనబడుతోంది. నిజంగా ఇండియాలో ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఉందా? ఇలా $691.11 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్. సో ఇది కన్జర్వేటివ్ ఎస్టిమేట్స్ ప్రకారం కూడా ఎస్బీఐ రీసెర్చ్ ప్రకారం 8 months ఆఫ్ ఇంపోర్ట్ బిల్లు సరిపోతుంది. కొన్ని అంచనాల ప్రకారం అయితే 11 months ఆఫ్ ఇంపోర్ట్ బిల్లు కూడా సరిపోతుంది. మరి ఎందుకు మీరు లేని ఫారిన్ ఎక్స్చేంజ్ ఈ 2 నెలల్లో $38 బిలియన్ తగ్గిన మాట నిజం. గోల్డ్ ఇంపోర్ట్ బిల్ పెరిగిన మాట నిజం. 1.3% ఆఫ్ జీడిపి నుంచి 2% ఆఫ్ జీడిపి అయింది. మీకు ఆయిల్ ఇంపోర్ట్ బిల్లు పెరిగిన మాట నిజం. కానీ అది చూపెట్టి అసలు ఏదో ప్రపంచమే మునిగిపోతున్నట్లుగా ఒక వాతావరణం క్రియేట్ చేసి దానికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు త్యాగాలు చేస్తున్నట్లు ఒక నటన చేసి ఇప్పుడు పెద్ద ఎత్తున పట్టిస్తున్నారు. మీకు చూడండి, ఇప్పుడు కాన్వాయిలు తగ్గించుకుంటున్నారు. ఫారిన్ ట్రావెల్ నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ మంత్రులు సింగపూర్ వెళ్ళారు. అప్పుడు మరి ఫారిన్ ఎక్స్చేంజ్ ఖర్చు కాలేదా? రూపాయల ఖర్చు పెట్టారా?
ఎన్ని రోజుల కిందండి ఈ వార్ స్టార్ట్ అయినాకనే వెళ్ళారు కదా. మన ఇప్పుడు గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ఎక్కువనే ఉన్నాయి కదా. మోడీ హైదరాబాద్ స్పీచ్ తోనే భారతదేశానికి డాలర్ సంక్షేమం అర్థమైందా? అంటే ఈ పొలిటికల్ గా ఒక వాతావరణం క్రియేట్ చేసి అయిపోయింది. మోడీ లాంటి వారు ఏం చేస్తారు, 2 కార్లకు పరిమితం అయ్యాడు, ఇక మనకు తప్పుతుందా పెట్రోల్ డీజిల్ పెట్రోల్ ఉంటున్నారు. సో దీనికి ఇంకొక పాయింట్ కూడా, ఇది నిజంగానే గ్లోబల్ మార్కెట్ ఒక్క దాని వల్లనే జరుగుతుందా? నేను ఇంతకుముందు చెప్పినట్టు 2014తో పోల్చిన ధరలు ఉన్నాయి. ఇప్పటికి కూడా మీకు మధ్యలో అయితే సగానికి సగం పడిపోయింది. మీకు 2013 ఆ ప్రాంతంలో $140 పర్ బ్యారెల్ ఉండే కదా. అప్పుడు ఇంత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా లేవు కదా. మరి ఇంత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేనప్పుడు కూడా $140 పర్ బ్యారెల్ ఉన్నా మరి ఈ ప్రైస్ లేదు ఎప్పుడు. మరి అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు $140 పర్ బ్యారెల్ అయింది. మరి వాళ్ళు ఇంత రేట్ పెట్టలేదే, $70 ఉంది కదా పెట్రోలు. మరి ఇప్పుడే ఎందుకు ఎక్కువ అవుతోంది? దీనికి ఆన్సర్ లేదు. సో మీకు గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఇక్కడ మనం చెప్పాలి. 2014లో మన ఇంపోర్ట్ డిపెండెన్సీ 77.6%. ఇవాళ మన ఇంపోర్ట్ డిపెండెన్సీ 88.6%. చూడు ఎంత తేడా ఉందో చూడండి. మరి 11% వరకు మనము దిగుమతుల పైన ఆధారపడడం పెరగడానికి ప్రభుత్వ పాలసీ ఫెయిల్యూర్ కాదా? ఎందుకంటే ఒకప్పుడు మనకు ప్లానింగ్ కమిషన్ ఉండే, అందులో ఎన్ని లోపాలున్నా ఏదో కొంత ప్లానింగ్ జరిగేది. ఇప్పుడు ఆ ప్లానింగ్ లేదు. కంప్లీట్ గా ప్లానింగ్ అబాండన్ చేసి నీతి ఆయోగ్ ఒక కార్పొరేట్ స్టైల్ సంస్థలను పెట్టారు. అది ఏం చేస్తుందో తెలియదు. ఎక్కడన్నా ప్లానింగ్ కనబడ్డదా? ఒక మోడీ రివ్యూ, మన పెట్రోల్లో ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించుకోవాలి, మనము విదేశాలను దిగుమతులు తగ్గించుకోవాలని ఈ 12 ఏళ్లలో పెట్టి ఎక్స్ప్లోరేషన్ ప్రొడక్షన్ పెంచడానికి చేసిన కృషి మీరు ఎప్పుడన్నా విన్నారా? ఒక సీరియస్ కృషి. అలాగే మీకు స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అంటారు, వ్యూహాత్మక చమురు నిల్వలు. ఇది ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ 90 days ఉండాలి. ఇవాళ మన పరిస్థితి ఏంటి? 10 days లోపలే ఉన్నాయి. మనకు ఉన్న నిల్వలు కూడా 64% నింపున్నాయి, మిగతా నింపేలేవు. దీనికి కారణం ఇది. ఇవాళ ఇందులో ఎడిటోర్లు వచ్చి చూడండి, స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ లో మన వైఫల్యాలు ఏంటని. మరి ఆ పరిస్థితి మనం తెచ్చుకున్న తర్వాత ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల పైన నెట్టడం ఎందుకు? ప్రభుత్వము పన్నులు పెంచి అది ప్రపంచ మార్కెట్ పైన నెట్టడం ఎందుకు? ఇదంతా చేస్తూ అది కూడా ఎన్నికల సమయంలో మేము పెంచమని చెప్పి ఎన్నికలైన తర్వాతనే భారీగా వడ్డనేందుకు? యుద్ధం స్టార్ట్ అయ్యి మీకు 3 నెలలు అయితే 2.5 నెలలు దాటిపోతే సడన్ గా ఇప్పుడే మేల్కొని భారీగా వడ్డనేందుకు? దీనికి ఆన్సర్లు ఉండాలి కదా. అందువల్ల ఇది ఖచ్చితంగా రాజకీయ దాడి, రాజకీయ గారడి. ఇది భారీగా మీరు ఎవరమో మనం ప్రతిఘటించకపోతే 20 to 30 రూపీస్ పెరుగుతుంది. అసలు ఇప్పటికే కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ భారీగా పెరిగింది. మీకు హోల్సేల్ ఇన్ఫ్లేషన్ రికార్డు లెవెల్లో ఉంది, 8.89% ఉంది. ఇంకా ప్రజల జీవితాలు దుర్భరం అయితే రెసిస్ట్ చేయకపోతే. ప్రొఫెసర్ గారు, గతంలో చూసుకుంటే కనుక పెట్రోల్ ధరలు 50 పైసలు లేకపోతే ₹1 పెరిగితేనే ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేసేవి, ఎడ్ల బళ్లతో ధర్నాలు చేసేవి, ప్రజల నుంచి కూడా చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కూడా వచ్చేది. ప్రభుత్వాలు కూడా భయపడేవి సార్ పెట్రోల్ ధరలు పెంచడానికి. కానీ ఇప్పుడు మోదీ పెంచడం లేదు, పెంచే ప్రసక్తే లేదు అంటూనే ఎలా ఇంత ధైర్యంగా పెంచగలిగారు? మోదీ గారడి, మీరు అన్నట్టు మోదీ మ్యాజిక్ ఏంటి సార్? ఏం లేదు, మ్యాజిక్ ఏంటంటే సహజంగా ప్రభుత్వం ఎప్పుడు భయపడుతుంది, ప్రజలు తమకు ఓటు వేయరేమో అనుకున్నప్పుడు భయపడుతుంది. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీకి ఓటు వేయడానికి కారణాలు ఏంటి? ప్రజలు ఎందుకు ఓటేస్తున్నారు? మీరు అనేక పోస్ట్ పోల్ స్టడీ చూడండి, ఒపీనియన్ సర్వే చూడండి. ఎవరైనా బీజేపీకి ఓటు వేసే వాళ్ళు ఎకానమీ బాగా చేస్తున్నాడు ఓటేశారా? మీరు లోక్నీతి సిఎస్డిఎస్ స్టడీస్ 2019-24 తీయండి. క్లియర్ గా ఎకానమీ విషయంలో లోయెస్ట్ రేటింగ్ మోడీ ప్రభుత్వాలు. మీరు అదేందుకు మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఇన్ ఇండియా టుడే కొట్టండి, మీరు అందులో కంపేర్ చేయండి. ఏ అంశం పైన మోడీ కోటేస్తున్నారో అందులో ఉంటుంది. మీకు ఊళ్ళో కొట్టిన వస్తే మూడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే రెగ్యులర్ గా 6 months ఒకసారి చేస్తారు. ఎకానమీలో మోడీని మెచ్చుకోరు. నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత, ఇలాంటి అంశాల పైన మోడీకి హైయెస్ట్ మార్కులు వస్తాయి.
అంటే అర్థం ఏంటి? ఒకటి హిందుత్వ, రెండు నేషనలిజం. అంటే దేశభక్తి అనే భావోద్వేగము, భారతదేశానికి మోడీయే రక్షణ అనే ఒక వాతావరణము, అది ఆపరేషన్ సింధూర్లు, సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్, ఒక నేషనలిస్ట్ ఫర్వర్ను పెంచి ఓట్లు పడతాయి. అందువల్ల పెట్రోల్ ధరలు పెరిగినా పెరగపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. రెండవది యాంటీ ముస్లిం రెటోరిక్. నేను ఉదాహరణ కూడా చెప్పాను గతంలో కూడా. నేను ఒకరోజు అనంతపురానికి టాక్సీలో వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాను. అతను వెళ్తున్న కొద్దీ, ఎలా ఉందయ్యా మీకు వ్యాపారం అంటే చచ్చిపోతున్నాను సార్, గిట్టుబాటు అయితే లేదు, డీజిల్ ధరలు బాగా పెరిగాయి సార్, అసలు అంటే బతుకుడు సామాన్యుడు బతుకుడు కష్టమవుతున్నారు సార్, అన్యాయం సార్, ప్రభుత్వాలు కూడా ఇంత డీజిల్ ధరలు పెంచితే మేము ఎక్కడ పోవాలి సార్ మాకు అన్నాడు. నేను వెంటనే అడిగాను, అయ్యా భయ్ వెనకాల నీ కారు వెనకాల జై శ్రీరామ్ అని రాస్తుంది, నువ్వేమో ప్రభుత్వాలను తిడుతున్నావు, మరి నీవు జై శ్రీరామ్ ఉందంటే, అవును సార్ నేను బీజేపీ కార్యకర్త, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో 15 రోజులు వెళ్ళాను సార్. మరి అదేంది నువ్వే చెప్తున్నావు కదా, మోడీ కోసం నువ్వేమో 15 రోజులు నీ జీవనోపాధి కూడా వదులుకొని బీజేపీ కోసం ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్తో పాటు వెళ్ళావు నీ వెహికల్ తీసుకొని, మరి ఇప్పుడు ఏమో ప్రభుత్వాలు ఇలా అడ్డగోలుగా రేట్లు పెంచితే మాలాంటి వాళ్ళు ఎట్లా బతకాలి సార్, మీలాంటి వాళ్ళే మాట్లాడుతున్నారు సార్ అని ఎందుకంటున్నారు అన్న. అంటే ఇక మొత్తం మారిపోయింది. అట్లా కాదు సార్, డీజిల్ ఇంకా 20 పెంచినా 30 పెంచినా బతుకుతాం సార్, ఆ ఓవైసీని సంగతి తేల్చేటోడు మోడీయే సార్, ఈ ముస్లింలను సంగతి తేల్చేటోళ్ళు బీజేపీ సార్, అందుకొరకు ఎంతన్నా భరిస్తామన్నాడు. ఇది సరిపోతుంది, ఎందుకు ఓటేస్తున్నావు? సో ఎందుకు ఓటేస్తున్నారు అన్న దానికి ఒక భయంకరమైనటువంటి హేట్ ను సమాజంలో పెంచితే ఆ బేసిస్ ఓట్లేస్తారు ప్రజలు. ఇప్పుడు ట్రంప్ అదే కదా టెక్నిక్. ట్రంప్ ఏం చేస్తాడు, మీకు మైనారిటీల, బ్లాక్స్ పైన, హిస్పానిక్స్ పైన, ఇమ్మిగ్రెంట్ల పైన, అసలు అందరి పైన ఒక పెద్ద విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఉంటాడు, నిరంతరం రెచ్చగొడుతుంటాడు. ఆ విద్వేషం వల్ల ఏమైతుందంటే, ట్రంప్ కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ ఉన్నదా, మీకు ఎనర్జీ ప్రైసెస్ పెరిగాయా, ట్రంప్ ఎకనామిక్ ఫెయిల్యూర్స్ ఏంటి, డాలర్ ప్రైస్ పడిపోతుందా, అమెరికన్ స్టాక్ మార్కెట్స్ అతలాకుతలమవుతున్నాయా, ట్రంప్ ఎలా ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి లాభపడుతున్నాడు, వారేంటి, ఇవన్నీ మీకు ఎన్నికల సమయంలో కనబడవు. ఎన్నికల సమయానికి వచ్చే వరకు ఏంటి, ఆ వైట్ రేసిస్ట్ భావోద్వేగాన్ని పెంచేస్తారు. దానివల్ల మిగతా ఇష్యూస్ అన్ని పక్కకు పోతాయి. సో ఇది ఈ పోస్ట్ ట్రుత్ ఏజ్ అంటారు, సత్యానంతర ప్రపంచం అని. ట్రుత్తో సంబంధం లేదు. ఇక అందువల్ల మొదటిది ఏంటంటే, మోడీని ఓటు వేయడానికి ఎకానమిక్ ఫ్యాక్టర్స్ కారణం కాదు. మోడీకి ఓటు వేయడానికి హిందూస్ లో రెచ్చగొట్టబడిన యాంటీ ముస్లిం భావజాలం. ఇక అస్సాంలో అదే జరిగింది కదా, మియా ముస్లింలు అని ఏమంటారు. బెంగాల్లో శివేంద్ర అధికారి ఏం చెప్పాడు, ఐ వర్క్ ఫర్ హిందూస్ అని ఓపెన్ చెప్పాడు, నేను హిందువులకే పనిచేస్తాను. అందువల్ల అది మొదటి రీజన్. ఇక రెండవ రీజన్ ఏంటంటే పర్సెప్షన్ మేనేజ్మెంట్. మీకు పోస్ట్ ట్రుత్ ఏంటంటే సత్యానంతర ప్రపంచం. ఈ సత్యానంతర ప్రపంచానికి ఉండే స్వభావం ఏంటంటే, నీవు ఏమి చేస్తున్నావు అనే రియాలిటీతో ప్రజల అభిప్రాయాలు ఫ్రేమ్ కావు. ప్రజల అభిప్రాయాలు నువ్వు ప్రజల్ని ఏమి నమ్మించగలుగుతున్నావు అన్న దాంతో ఫ్రేమ్ అవుతాయి. అంటే పర్సెప్షన్ డామినేట్స్ ఓవర్ ద రియాలిటీ. ఇందులో మోడీ బీజేపీని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు లేరు అంటే, ఒకటి ప్రతిపక్షాల బలహీనత, రెండు మీడియా పైన కంప్లీట్ కంట్రోల్. మీరు ఇప్పుడు నేషనల్ మీడియా తీయండి, సహజంగా టీవీ యాంకర్లు ఎట్లుంటారు, ఎవరైనా అటు ఇప్పుడు మీరు కూడా డిబేట్ నడుపుతారు కదా, మీరు రెండు పార్టీల వాళ్ళని పిలుస్తారు, మీరు టీడీపీ వైసీపీ వాళ్ళని పిలుస్తారు, బీజేపీ కాంగ్రెస్ వాళ్ళని పిలుస్తారు. టీడీపీ వాళ్ళను క్వశ్చన్ చేసేటప్పుడు మీరు కౌంటర్ క్వశ్చన్ చేస్తారు, మళ్ళీ వైసీపీ వాళ్ళని క్వశ్చన్ చేసేటప్పుడు కౌంటర్ క్వశ్చన్ వేస్తారు. బీజేపీని క్వశ్చన్ చేసేటప్పుడు మీరు వేసే ప్రశ్నలు కాంగ్రెస్ వాళ్ళు అడిగినట్టు ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళని క్వశ్చన్ చేసేటప్పుడు బీజేపీ వాళ్ళు అడిగినట్టు ఉంటుంది. దాన్నే డెవిల్స్ అడ్వకేట్ అంటారు. అంటే ఎదుటి వ్యక్తిని కౌంటర్ గా క్వశ్చన్లు అడిగితే ఆన్సర్లు వస్తాయి. కానీ మీరు నేషనల్ మీడియా మొత్తం చూడండి, నవికా కుమార్, అర్నబ్ గోస్వామి, రాహుల్ శివశంకర్, ప్రణేష్, మీరు క్లియర్ గా వాళ్ళ బీజేపీ స్పోక్స్ పర్సన్ కన్నా ఎక్కువ గట్టిగా మాట్లాడుతుంటారు బీజేపీ తరఫున. అసలు వాళ్ళు యాంకర్లే కాదు, దే ఆర్ మోర్ దెన్ పార్టీ స్పోక్స్ పర్సన్. ఇక ప్రతిపక్షాలను అసలు మాట్లాడిన ఇవ్వరు.
అందువల్ల నీకు పర్సెప్షన్ మేనేజ్మెంట్తో ఓట్లు పడతాయి. ఇది రెండవది. అంటే మీ మీడియా, సోషల్ మీడియా కంప్లీట్ నరేటివ్. ఇప్పుడు లేటెస్ట్ గా యూట్యూబ్ లో కూడా ఏం చేస్తున్నారు, రవీష్ కుమార్ ఒక వీడియో కూడా పెట్టాడు చూడండి. యూట్యూబ్ లో మనకు వ్యూస్ రావటానికి నేరుగా ఛానల్ కు వచ్చి చూసే వాళ్ళు ఒకరు, రెండు సోషల్ మీడియా ద్వారా షేర్ అయినప్పుడు లింకులు చూసేవాళ్ళు రెండు, మూడవది సెర్చ్ రిజల్ట్స్. నువ్వు నాకు పెట్రోల్ ప్రైసెస్ అని సెర్చ్ చేస్తే నా వీడియో రావచ్చు మీకు. కానీ అత్యధికంగా వీడియోలకు మనకు వ్యూస్ వచ్చేది రికమెండేషన్స్. అంటే మీరు ఒక వీడియో చూస్తున్నప్పుడు ఇంకో వీడియో మిమ్మల్ని సజెస్ట్ చేస్తుంది. ఈ రికమెండేషన్సే మన వ్యూస్కు చాలా కీలకం. ఇప్పుడు ఏం చేస్తున్నారు రవీష్ కుమార్ అండ్ ధ్రువరాట్ ఇలా కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు యూట్యూబ్ డేటాను కూడా చూపెడుతూ ప్రూవ్ చేశారు. యూట్యూబ్లో మీకు ఆస్క్ స్టూడియో అని ఏ ఫీచర్ ఉంటుంది. మీరు అడిగారు అనుకోండి, సమ్మరైజ్ ది వ్యూస్ ఫర్ దిస్ ఛానల్ ఫర్ ద లాస్ట్ 6 months ఫ్రమ్ రికమెండేషన్స్ అని కొడితే ఎంత తగ్గిందో చూపెడతారు. మీకు రవీష్ కుమార్ ధ్రువరాటిలో క్లియర్ గా రికమెండేషన్స్ ద్వారా వచ్చే వ్యూస్ తగ్గాయి. ఎలా సాధ్యమవుతుంది ఇది? అన్లెస్ గవర్నమెంట్ మేనేజర్ సంథింగ్. మీరు ఎందుకు సడన్ గా తగ్గుతాయి రికమెండేషన్స్ ద్వారా? దానికి ఆన్సర్ ఉండాలి కదా. సో ఇప్పుడు నేను కూడా వెరిఫై చేశాను, నా దానికి ఏం తగ్గలేదు. అంటే నేను తెలుగు మీడియా కదా, దృష్టి ఎంత తొందరగా పడదు కదా. మీకు రాహుల్ గాంధీ విజయ్ కలిసిన ఫోటో ఇన్స్టాగ్రామ్ లో వీడియో కంప్లీట్ గా ఆగిపోయింది రికమెండేషన్స్. అసలు ఎవరు పట్టించుకోకుండా చేశారు. అంటే సోషల్ మీడియాతో పైన ఇలా పవర్ఫుల్ నరేటివ్ బిల్డింగ్, అంటే అటు నేషనల్ మీడియాతో దీనికి తగ్గట్టు మన అపోజిషన్, దీనంత వీక్ అపోజిషన్ భారతదేశ చరిత్ర ఎప్పుడు చూడలే. ఆ మోడీని బీజేపీని ఎదుర్కోవడానికి వీళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకుంటారు. వీళ్ళు ప్రతిరోజు సెల్ఫ్ గోల్ వేసుకుంటారు. ఈ సెల్ఫ్ గోల్ వేసుకొని బీజేపీకి ఆయుధాలు ఇస్తూ ఉంటారు. సో ఇక రిసోర్సెస్ ఇలా మీరు ఎలక్ట్రానిక్ బాండ్ స్కీమ్ చూడండి, హైయెస్ట్ గా రిసోర్సెస్ ఏ పార్టీకి వస్తున్నాయి? అధికారికంగా, అనధికారికంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరికి? బీజేపీకి వస్తున్నాయి. తర్వాత ఇక అనుకూలంగా మీకు ఈడీ, సిబిఐ, ఐటీ, ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టి టార్గెటెడ్ గా ఓటర్లను తీసేయడం, ఇన్ని రకాలుగా చేసిన తర్వాత పెట్రోల్ ధర పెంచితే ఏమవుతుందండి? అసలు ఈ పెట్రోల్ ధర పెరిగితే ఎవడో పట్టించుకునే దర్శకులు ఎవడున్నాడు? దీనికి తోడు విషకన్య తీరి, విషకన్య నమూనా అంటారు దీన్ని. మన పాత తెలుగు సినిమాల్లో ఉండే చూడండి, మహారాజును చంపటానికి వీళ్ళని ఏం చేస్తాడు? విషకన్యను క్రియేట్ చేస్తాడు. విషకన్య ఎవరు అంటే ఒక చాలా అందమైన అమ్మాయికి చిన్న చిన్న డోసుల్లో విషం ఎక్కిస్తూ ఉంటారు. మైన్యూట్ డోసులో కొంతకాలానికి ఆమె శరీరం అంతా విషం ఉండిపోతుంది. అప్పుడు ఆమె విషకన్య అయి హనీ ట్రాప్ అంటారు కదా, అప్పుడు ఆ రాజుకు హనీ ట్రాప్ వేస్తే రాజు ఆ విషకన్య వల్ల చనిపోతాడు. ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ కూడా అంతే. మొదలు 5 రూపాయలు 3 రూపాయలు పెంచారు 5 రోజుల కింద, 5 రోజుల తర్వాత 90 పైసలు పెంచారు. నాకు అర్థంగా అప్పుడే 3 రూపాయలు 90 పైసలు ఎందుకు పెంచలే? 5 రోజుల్లో కొత్తగా 5 రోజుల్లోనే ఆయిల్ మార్కెట్ కంపెనీ తలకిందులు అయిపోయా. మీరు చూడండి, ఏ ప్రొటెస్ట్ లేకపోతే జస్ట్ 1 వీక్ ఆగానే మళ్ళీ 2 రూపాయలు పెరుగుతాయి, మళ్ళీ ఒక 1 వీక్ 15 రోజులు ఆగానే మళ్ళీ 2 రూపాయలు పెరుగుతాయి. అది క్యావియట్ ప్రొటెస్ట్ లేకపోతే. అంటే మీకు ప్రజల్లో బాగా వ్యతిరేకత వస్తే ఆగుతుంది. ఇవాళ ప్రొటెస్ట్ అవసరం లేదు, సోషల్ మీడియా చాలు. సోషల్ మీడియా కనుక పవర్ఫుల్ గా రియాక్ట్ అయితే, ఇప్పుడు నేను మాట్లాడిన ఈ వీడియోలు 10 లక్షల మంది చూశారనుకోండి, 100% పెట్రోల్ ధర పెరగదు. నేను ఛాలెంజ్ చేస్తా. ఎందుకంటే బీజేపీకి ఉన్న ఒక మంచితనం ఏంటంటే దే ఆర్ వెరీ రిసెప్టివ్ టు పబ్లిక్ ఒపీనియన్. అంటే చాలా గ్రౌండ్కు చెవులు పెట్టుకుని ఉంటారు. సో ఇంకా ఏ రాజకీయ పార్టీ కూడా గ్రౌండ్ ఫీడ్బ్యాక్ లో అంత సీరియస్ గా కలెక్ట్ చేయదు సిస్టమేటిక్ గా. బీజేపీ చాలా సిస్టమేటిక్ గా కలెక్ట్ చేస్తుంది. అందువల్ల మీకు పెట్రోల్ ధరలు రేపు మళ్ళీ పెరగద్దు అంటే ప్రజలు పెద్ద ఎత్తున ఆన్లైన్ ఆఫ్లైన్ లో ఈ ప్రభుత్వ చర్యని ప్రశ్నిస్తే ఆగుతుంది. లేకపోతే పీరియాడిక్ గా చిన్న చిన్న డోసులు పెరిగి ఓవరాల్ గా ఒక 20-30 రూపాయలు పెరుగుతుంది. అన్లెస్ గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ఒక $30 పడిపోతే ఇక పెంచాల్సిన అవసరమే ఉండదు కనుక పెంచారు.
ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే మేరే సేహి జోడో అంటూ రేవంత్ని ఉద్దేశించి మోడీ మాట్లాడడం వెనుక చాలా అర్థాలని తీశాయి బీఆర్ఎస్ పార్టీ అండ్ కొంతమంది నాయకులు కూడా. సో మోదీకి రేవంత్ రెడ్డికి మధ్య ఏదో సంబంధం ఉంది, రేవంత్ రెడ్డి త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరతారు, ఈ టైప్ ఆఫ్ ప్రచారాలు పెద్ద ఎత్తున జరిగాయి. ప్రొఫెసర్ గారు, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఈ టైప్ ఆఫ్ విమర్శలు చేశారు రేవంత్ మోదీల బంధం మీద. కానీ భారతీయ జనతా పార్టీకి చెందిన నేత, ఆయన ఏం చిన్న నేత కాదు, ఎంపీ ఆయన చెప్తూ ఉన్నారు మరి మోదీకి రేవంత్ రెడ్డికి మధ్య ఏదైనా ఉందేమో, మరి రేవంత్ రెడ్డి మరో సువేందు అవుతారేమో అన్నట్లుగా కామెంట్ చేశారు. ఒకసారి బయట. కానీ మన మోడీ గారు ఒకటి మెరిసే జుడిజావారు, మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో, ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి, అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసి ఈ పార్టీకి. జెన్యున్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి అసలు వాళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో పడేస్తే అయిపో మంత్రి పదవి. కానీ మన మోడీ గారు ఒకటి మెరిసే జుడిజావారు, మరి ఏమన్నా సార్ ఎంపీ అరవిందే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన చిన్న స్థాయి అని చెప్తూ ఉన్నారు, ఆ లింక్ ఏంటో ఆయనకే తెలియదట. మరి బీజేపీలో కూడా మరి ఒక మీరు బయట నుంచి వచ్చిన నాయకులకు ఎందుకు ఇస్తున్నా? వాళ్ళ ఒరిజినల్ లీడర్కి ఇవ్వచ్చు కదా, మీరు ఇస్తలేరు కదా. ఇప్పుడు మంత్రి పదవులు ఒరిజినల్ లీడర్కి ఇచ్చారు కానీ చాలా చోట్ల ఒరిజినల్ లీడర్కి ఇవ్వలే కదా. సువేందు అధికారి కాంగ్రెస్ తృణమూల్ నుంచి వచ్చిన సువేందు అధికారి, నా పాయింట్ అదే. బీజేపీ ఇస్తున్నప్పుడు మరి కాంగ్రెస్ కు మంచి సలహా ఇచ్చారు అరవింద్. మీరు కోమటిరెడ్డి వెంకరెడ్డిని శ్రీధర్ చేయొచ్చు, బీజేపీకి మోడీ కూడా మంచి సలహా ఇవ్వచ్చు కదా. సువేందు అధికారి ఎందుకు? వాళ్ళ మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు ఉన్నారు లేరా? మీరు అస్సాంలో మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ తో సంబంధం ఉన్నారు లేరా? వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఎందుకు వీరికి ఇచ్చారు? మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ మీకు మురళీధర్ రావు పోటీ పడ్డారు. మురళీధర్ రావు ఏబీవీపీ కార్యకర్తగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ పీడీఎస్సీ కార్యకర్త, నక్సలైట్ విద్యార్థి సంఘ నాయకుడు. ఏబీవీపీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు మురళీధర్ రావు. మీకు పీడీఎస్సీ వాళ్ళ చేతిలో, సారీ ఆర్ఎస్సీ చేతిలో, మీకు పీపుల్స్ వార్ వాళ్ళ చేతిలో తుపాకీ కాల్పులు ఎదుర్కొన్నాడు. నేనే ప్రత్యక్ష సాక్షిని ఈ హాస్టల్లో. మేము ఇద్దరం కలిసే టీ తాగాము. ఆయన టీ తాగి బయటికి వచ్చాడు, నేను టీ తాగి ఇంటికి హాస్టల్కి వచ్చాను. ఆయన లోపలికి వెళ్ళాడు టిఫిన్ చేసడానికి. టిఫిన్ చేసి బయటకు వచ్చేవరకు నాకు జరిగింది. నేను ఇంకా రూమ్ కూడా తిప్పలే, సౌండ్ ఎన్ని మళ్ళీ ఎరకు తిరిగి చూసి ఇదంతా జరిగింది. సో ఆ తర్వాత ఆయన కాశ్మీర్లో పనిచేశాడు. మీకు చాలా పెద్ద అసైన్మెంట్లన్నీ చేశాడు. మరి ఆయన గీయకుండా ఇట్లందరికి ఎందుకు ఇచ్చారు? బీఆర్ఎస్ నుంచి వచ్చిన తను కదా. ఎందుకు మరి వాళ్ళ పార్టీ రాజేందర్ అయితే గెలుస్తారని అనుకోవచ్చు. నేను కాదన్నా, వాళ్ళ పార్టీ కల్లా బాగాలేకుంటాయి. మరి అరవింద్ అడ్వైజ్ ఇస్తే మంచిగా ఉండేది. మన రాజేందర్ బయట నుంచి రాజేందర్కి ఎందుకు? ఏబీవీపీ కార్యకర్తగా ప్రాణాలొడ్డి పోరాడు. కశ్మీర్ తీవ్రవాదుల గడ్డ పైన వెళ్ళి ఆర్ఎస్ఎస్ ను బిల్లు చేశాడు. స్వదేశీ జాగరణ మంచుకు పనిచేశాడు. మనం మురళీధర్రావుకి ఇవ్వాలి కదా అని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేదు అరవింద్? అరవింద్ చెప్పి ఉండాలి మరి బహుశా. కానీ ఆయన చిన్న కార్యకర్త కదా పాప, ఆయన మాట ఎవరు వినాలి? అందువల్ల కాంగ్రెస్ కు బీజేపీ సలహాలు ఎందుకు? బీజేపీ సలహాలు ఇచ్చుకోవాలి కదా. సో అందువల్ల అంటే ఎందుకు ఇది కాంగ్రెస్ లో ముసలం పుట్టించాలన్నది లక్ష్యం. అది నరేంద్ర మోడీ నుంచి ధర్మపురి అరవింద్ వరకు ఎత్తుగడ. సో అందువల్ల ఆ ఎత్తుగడలో భాగంగా రేవంత్ కు సీనియర్లకు మధ్య అగాధాన్ని సృష్టించటానికి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక ఎత్తుగడగా చేస్తున్న పని. ఇక మీకు సువేంద్ర అధికారి సీఎం చేస్తే ఆయన తృణమూల్ కాంగ్రెస్ లో ఉండేవాడు కదా, బయటకు ఎందుకు వచ్చేవాడు? ఆయన సీఎం చేయకపోతే కదా బయటకు వచ్చాడు. మీకు రేవంత్ రెడ్డి ఆల్రెడీ సీఎం కదా, ఆ తేడా కూడా ఉంది కదా. పోనీ రేవంత్ రెడ్డిని సీఎం చేయలే, మంత్రి పదవి ఇచ్చారు, పట్టి విక్రమార్క సీఎం చేశారు. ఈ రేవంత్ రెడ్డి ఒక 30-40 మంది ఎమ్మెల్యేలు తీసుకుపోయి సువేంద్ర అధికారి అవుతారేమో అంటే దేర్ ఇస్ సమ్ లాజిక్. ఎందుకంటే సువేంద్ర అధికారి నెంబర్ 2 గా ఉన్నప్పుడు అభిషేక్ బెనర్జీ ఎమర్జ్ అయితే ఆయన వెళ్ళిపోయాడు. మీకు అది రీజన్ కదా అది. సో మరి అక్కడేమో ఆయన సీఎం చెయ్యకపోతే, సీఎం పక్క పెట్టు, నెంబర్ 2 హోదా కూడా పోతే అభిషేక్ బెనర్జీ వల్ల
ఆయన తృణమూల్ నుంచి వెళ్ళిపోయాడు. ఇక రేవంత్ రెడ్డి ఆయన నెంబర్ 1 పొజిషన్లో ఆయన ఎందుకు వెళ్తారు కాంగ్రెస్ నుంచి? రాజకీయ ఆయన ముఖ్యమంత్రి కదా. అంటే కాంగ్రెస్ పార్టీ ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తే ఏమవుతుంది? సో దానికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎందుకు తొలగిస్తుంది? ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో సుఖ్వేందర్ సింగ్ సుక్కు ఉన్నాడు. ఆయనకు వ్యతిరేకంగా ప్రతిభా పాటిల్, పెద్ద ఎత్తున విక్రమాదిత్య ఆమె కొడుకు ప్రతిభా సింగ్, వీరేంద్ర సింగ్, ఆయన వీరభద్ర సింగ్ ఫ్యామిలీ. సో ఆ విక్రమాదిత్య వాళ్ళంతా నీతిలో పడ్డారు. కానీ ఎవరన్నా 6 ఎమ్మెల్యే కూడా బీజేపీ లాక్కుంది. ఇప్పటికీ సుఖ్వేందర్ సింగ్ సుక్కునే ఉన్నాడు కదా, మార్చలే కదా. ఈ కర్ణాటకలో సిద్ధరామయ్యకు శివకుమార్ కు మధ్య ఎంత గట్టిపోవడం మనకు తెలుసు. అసలు ఇద్దరు కలిసి జాయింట్ గా చెరిసగం కాలం ముఖ్యమంత్రి ఉందామని అగ్రిమెంట్ కూడా కుదిరిందంటారు. అయినా అక్కడ సిద్ధరామయ్య మార్చలేదు కదా. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి మారుస్తారు అన్న దానికి బేస్ ఏంటి? ఇంకా ఇక్కడ ఏ అగ్రిమెంట్ లేదు కదా. ఈ అగ్రిమెంట్ అందుకే ఇప్పుడు దీనికి కౌంటర్గానే రేవంత్ రెడ్డి 2034 నేనే ఉంటా అని ఆయనే చెప్తున్నాడు. అందువల్ల మీకు దేశమంతటా కాంగ్రెస్ పార్టీ గతంలో లాగా కాంగ్రెస్ కు బ్రహ్మాండంగా స్వర్ణయుగం ఉన్న రోజుల్లో ముఖ్యమంత్రులు ఇష్టం వచ్చినట్టు మార్చారు. కానీ ఇటీవల కాలంలో ఆ పని చేయడం లేదు. ఎందుకంటే డిస్టర్బ్ అయితే ఆ లెవెల్లో హైకమాండ్ గట్టిగా లేదు. ముఖ్యమంత్రులు ఇష్టం వచ్చినట్టు మార్చే అంత సీన్ అక్కడ లేదు. మీకు రాహుల్ గాంధీకి తన అత్యంత సన్నిహితులైన కేసీ వేణుగోపాల్కి ముఖ్యమంత్రి సతీష్ అని చేశాడు కదా. రాహుల్ గాంధీకి కేసీ వేణుగోపాల్ గేట్వే. మీరు రాహుల్ గాంధీ కలవాలంటే త్రూ కేసీ వేణుగోపాలే పోవాలి. ఇది గేట్వే. అయినా కూడా ఆయన సీఎం పోస్ట్ ఇవ్వలే కదా. అందువల్ల గతంలో లాగా లేదు కాంగ్రెస్ కూడా. కాంగ్రెస్ పరిస్థితి కూడా బాగాలేదు హైకమాండ్ కనుక వాళ్ళు ఇవాళ రాష్ట్రంలో అంత ఈజీగా డిస్టర్బ్ చేయడం లేదు. తర్వాత రేవంత్ రెడ్డి పోనీ వరుసగా కాంగ్రెస్ పార్టీని ఓడిపోయేలా చేస్తే మారుస్తారేమో. ఆయన వరుసగా గెలుస్తున్నాడు. ఇప్పుడు ఈ 2023 డిసెంబర్ తర్వాత అంటే ఇప్పటికి 2.5 years అయింది. 2.5 years లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక గెలిచారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది, 25,000తో గెలిచారు. మీకు సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి, 60% ఏమో గెలిచారు. మళ్ళీ అదంతా పోనీ పార్టీ బేసిస్ కాదు, మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి, 50 to 60% గెలిచారు. మీరు ప్రతి ఎన్నిక గెలుస్తారు కదా. మీరు ప్రతి ఎన్నిక గెలిచినప్పుడు ఆ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీకి కావాల్సింది ఏంటి? మీరు ఒకవైపు మళ్ళీ వీళ్ళే చెప్తున్నారు రాహుల్ గాంధీకి కావాల్సిన డబ్బులన్నీ రేవంత్ రెడ్డి పంపుతున్నాడు. డబ్బులు పంపితే ఎందుకు తీస్తారు? ఎందుకంటే డబ్బులు పంపినాక తీసే క్వశ్చన్ లేదు కదా. డబ్బులు పంపినాక ఎవ్రీ మంత్ బ్యాగులు పోతాయి అంటారు కదా. కేరళ ఎన్నికలకు పోతున్నాయి, అన్ని ఎన్నికలకు పోతున్నాయి. మరి అంత ప్రమాణంగా అయినప్పుడు ఎందుకు తీసేస్తారు? ఇప్పుడు రేపు యూపీ ఎన్నికలకు అవసరం ఉంటుంది కదా మళ్ళీ బ్యాగులు. అంటే ఒకవైపు బ్యాగులు వస్తుంటే అది కాలేదని రేవంత్ రెడ్డి తీసేస్తారా? ఇప్పుడు అదన్న నిజం కాదు, ఇదన్న నిజం కావాలి కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఏంటంటే ఒక ఎత్తుగడలు ఒకరి నుంచి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా అంటారు. అట్లా ఎందుకు చెప్పుకుంటుంటారంటే తెలియదు. ఇప్పుడు బీజేపీ సొంత వాళ్ళని వదిలేసి బోలెడు మంది ముఖ్యమంత్రి చేస్తుంది. మీకు ఈటల రాజేందర్ క్యాంపెయిన్ వల్ల బండి సంజయ్ని తీసేశారు కదా. బండి సంజయ్ RSS లో పనిచేసి ఏబీవీపీలో పనిచేసి కాషాయ జెండా మోసొచ్చారు. మీరు ఈటల రాజేందర్ కాషాయ జెండాలు మోసిండు నాకు చెప్పండి. ఆయన ఎప్పుడు కాషాయ జెండా మోసాడు? ఎప్పుడు భరత్ మాతాకి జై జై శ్రీరామ్ అంటూ మొన్న బండి సంజయ్ చెప్పినట్లు ఆ నినాదాలు ఇచ్చుకుంటూ ఆయన బీజేపీని పెంచిందా? బయట వాళ్ళు అసలు తీసుకున్నారు, ఆయనకు ఎంపీ చేసిండ్రు, ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా ఎంపీ చేసిండ్రు. ఆఖరికి ఆయనకు అప్పుడు ఆయన కొరకు అంతకుముందు బండి సంజయ్ని తీసేశారు. ఇప్పుడు ఆయన ఇప్పటికీ కూడా ఇది వన్ ఆఫ్ ద టాప్ కంటెండర్ కదా. మొన్న పార్టీ ప్రెసిడెంట్ పదవి కూడా రామచంద్రరావు కన్నా ముందు ఈటల రాజేందర్ పేరే వినబడ్డది కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణ అంటున్నారు, మళ్ళీ ఈటల రాజేందర్ పేరే వినబడుతుంది కదా. మరి ఇక్కడ నుంచి ఎవరికి కానీ ధర్మపురి అరవింద్ ఈటల కన్నా ముందు ఈటల రాజేందర్ పేరు వినబడుతుంది కదా. సో మరి డాక్టర్ లక్ష్మణ్ కి న్యాయంగా డాక్టర్ లక్ష్మణ్ మన మొదటి నుంచి బీజేపీలో ఉన్నతారు. మరి ఆయన పేరు వినబడుతున్నది, ఆఫ్ కోర్స్ ఆయన పేరు కూడా వినబడుతుంది, ఈటల రాజేందర్ పేరు కూడా వినబడుతుంది కదా. మరి దానికి ఆన్సర్ ఏంటి? అందువల్ల రాజకీయాల్లో రాజకీయ పార్టీలు ఎవరి వల్ల లాభం అయితే వారిని పైకెక్కిస్తాయి. అందువల్ల సీనియారిటీ లాయాలిటీ ఆధారంగానైతే మీకు అలా రాజకీయాలు ఉంటే పురంధేశ్వరి ఎందుకు బీజేపీలో ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ అవుతారు అంటే పురంధేశ్వరి మొదటి నుంచి కాషాయ జెండా మోసి ఏబీవీపీ కార్యకర్తగా మీకు జ్ఞానశీల ఏకత పరిషత్ కా విశేషత అంటూ నినాదాలు ఇచ్చుకుంటామే. విద్యార్థి ఉద్యమం నడిపిందామే. నాకు తెలియదా? మీకు నాకు తెలుసు కదా. జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అంటూ
ఆమె ఏమన్నా శోభాయాత్రలో పాల్గొన్నదా? మరి ఆయన ఎందుకు పార్టీ ప్రెసిడెంట్, ఆయన ఎందుకు రాజమండ్రి ఎంపీ చేసిండ్రు? మీరు సోమవీర్రాజుకి ఇవ్వచ్చు కదా. సోమవీర్రాజు అసలు బీజేపీ అంటే ఏంటో తెలియనప్పుడు కూడా కష్టపడి అవమానాలు ఎదుర్కొని ఇబ్బందులు ఎదుర్కొని ఆయన ఆయన పార్టీని డెవలప్ చేశారు కదా. ఆయనకి ఇవ్వకుండా అదే రాజమండ్రి సీట్ ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసింది కదా. ఆయనకి ఇవ్వకుండా మీరు పురంధేశ్వరికి ఇవ్వలేదా బీజేపీ? అందువల్ల కాంగ్రెస్ ఇస్తున్నామో తప్పవుతుంది, ఏమైతే ఇస్తే తప్ప. మీరు క్యాడర్ బేస్డ్ ఐడియాలజీ బేస్డ్ పార్టీ. కాంగ్రెస్ ఏమున్నది? కాంగ్రెస్ ఇదే అది బస్ స్టాండ్, ఎవరైనా పోవచ్చు ఎవరైనా రావచ్చు, ప్లాట్ఫామ్ టికెట్ కూడా ఉండదు. బీజేపీ అట్లా కాదు కదా. బీజేపీ ద స్ట్రిక్ట్ కాన్ఫిడెన్షియల్ పార్టీ. ఆ పార్టీలోనే బయట వాళ్ళు వచ్చి స్వేచ్ఛగా మొదలు పొందుతున్నారు కదా. ఇక కేరళ సీఎంగా విడి సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చాలా ఆశ్చర్యంగా మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కనిపించారు సార్. ఇన్ఫ్యాక్ట్ విడి సతీశన్ విజయన్ను ఆహ్వానించారు కూడా. అలాగే తమిళనాడులో చూసుకుంటే కనుక సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్ళి కలిశారు సార్. ఇది చూసిన వాళ్ళంతా కూడా చాలా సంతోషించారు సార్. ఎందుకంటే ఎన్నికలప్పుడే రాజకీయం ఉండాలి, తర్వాత అంతా కూడా ఒక మంచి వాతావరణం ఉండాలి అని చెప్పేసి. మన పొరుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఈ సుహృద్భావ వాతావరణం ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు సార్. అటువంటి వాతావరణం కనిపించడం లేదు. ఇప్పటికి కూడా రెండు పార్టీల మధ్య ఏదో అంటారు కదా సార్, ఉప్పు నిప్పులాగే వ్యవహారం ఉంది. దీని అంటే మీకు రెండు రాష్ట్రాల్లో మీరు అన్నట్లు ఉన్నమాట నిజం, కానీ అదే సమయంలో కొంత తేడా కూడా ఉంది. కనీసం తెలంగాణలో మీకు అసెంబ్లీకి ప్రతిపక్ష నేత వచ్చాడు, కొద్దిసేపు అయినా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళాడు. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి సీఎంగా లేకపోవచ్చు, వాళ్ళ పార్టీ ఓడిపోవచ్చు, కానీ పొలిటికల్ స్టేచర్ రీత్యా ఏ రకంగా చూసినా కేసీఆర్ కేసీఆర్ కదా. అలాంటి కేసీఆర్ కూడా లేచి నిలబడి దండం పెట్టాడు. మరి అక్కడ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిల మధ్య ఆ వాతావరణం ఉందా? ఆంధ్రప్రదేశ్ ఇంకా అన్యాయం. చాలా దాటు. ఇక్కడ కనీసం కొద్దన్న బెటర్. ఆంధ్రప్రదేశ్ లో హారబుల్ గా ఉంది పరిస్థితి. మీకు ఇది ఇప్పుడే కాదు, ఇది దీనికి ఇప్పుడు మనం టీడీపీనే బ్లేమ్ చేయకూడదు. వైసీపీ కూడా ఇదే పని చేసింది కదా. చంద్రబాబు నాయుడు స్థాయి రాజకీయ స్టేచరు అందరికీ తెలుసు. ఆయన యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా, నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా, అసలు నేషనల్ ఫ్రంట్ లో కీలక పాత్ర పోషించి NDA 1 కన్వీనర్ గా భారతదేశంలో ఒక గుర్తింపు పొందిన రాజకీయ నాయకుడు. సహజంగా మీరు ఏ ప్రాంతీయ నేతకు కూడా జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రాలే. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ 15 ఏళ్ళు ఉంది, ఆమె ఇమేజ్ మీరు బెంగాల్ దాటిపోదు. మీరు అవునా కదా? మీరు షీలా దీక్షిత్ 15 ఏళ్ళు దేశ రాజధానిలో ముఖ్యమంత్రి, ఢిల్లీ దాటిపోదు. దిస్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. చంద్రబాబు నాయుడు ఒక్కరి ఇమేజ్ మీరు గమనించండి, జాతీయ స్థాయి కదా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఉంటుంది. మీరు వరల్డ్ బ్యాంక్ ఆఫీస్కి వెళ్ళండి, మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి వెళ్ళండి, చంద్రబాబు నాయుడు పేరు చెప్తే గుర్తుపడతారు. నాన్ ఇండియన్స్ కూడా గుర్తుపడతారు. మీకు చంద్రబాబు నాయుడు అంటారు వాళ్ళు. సో దట్ ఈస్ ద స్టేచర్. మీకు రాజకీయాల్లో ఓడిపోవచ్చు, గెలవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఫాదర్ రాజశేఖర్ రెడ్డికి సమకాలికుడు ఆ రకంగా ఈ తండ్రికి. కానీ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఎంత ఘోరంగా అవమానించారు. అవమానిస్తే జగన్మోహన్ రెడ్డి ఉపేక్షించారు కదా. సో అది కూడా పర్సనల్ ఫ్యామిలీని లాగి అన్నారు కదా. అంతకన్నా దుర్మార్గం ఇంకేముంటది? ఆయన జైల్లో వేసిన తీరు, అవమానించిన తీరు, అడుగడుగున అవమానించారు కదా. మాకు ఎమ్మెల్యేలు 151 మంది ఉన్నారని. సో అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో టీడీపీ వాళ్ళు అలాగే చేస్తున్నారు. అందువల్ల అక్కడ ఏమీ ఆశ్చర్యం లేదు నాకు. కానీ టీడీపీలో వాళ్ళు ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో లేని ధోరణి ఏంటంటే రాజకీయ తెలంగాణలో కూడా లేని ధోరణి ఏంటంటే రాజకీయ ప్రత్యర్థులనే కాదు, మేము చెప్పినట్టే మీరు చెప్పాలి, మేము మాట్లాడినట్టే మీరు మాట్లాడాలి, లేకపోతే మేము తిరుగుతాం. నా మీద ఈ మధ్య ఒక టీడీపీ ఆస్థాన విద్వాంసుడు ఎందుకంటున్నా అంటే టీడీపీ అనుకూల ఛానల్లో రోజు వచ్చి విశ్లేషిస్తా అంటారు. ప్రముఖ విశ్లేషకుడు అని. ఎంత ప్రముఖ విశ్లేషకుడు? ఎన్నడూ పెట్రోల్ ధర మీద మాట్లాడరు, ఎన్నడూ ఇరాన్ వార్ మీద మాట్లాడరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మాట్లాడరు, ట్రంప్ చైనా పర్యటన మీద మాట్లాడారు, ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తప్ప ఇంకేం మాట్లాడరు. ఆయన ఎందుకు ఆస్థాన విద్వాంసం అంటున్నానంటే ఈ మధ్య లోకేష్ యూట్యూబర్లు మీడియా యాంకర్లను కొంతమంది పిలిచి మాట్లాడారు. టీవీ యాంకర్లు, మిమ్మల్ని పిలిచారో నాకు తెలియదు. వాళ్ళందరికీ ఏం చెప్పారంటే మీరు ఇంకో పలానా ఆయనను విశ్లేషకులుగా పిలవచ్చు కదా,
ప్రముఖ విశ్లేషకులు ఉన్నారు కదా అని చెప్పారు. అందువల్ల ఆస్థాన విద్వాన్ ఆయన ఒక వీడియో పెట్టాడు. ఏంటంటే చెబితే వినరు, తిడితే ఏడుస్తారు. చెబితే వినడు, తిడితే ఏడుస్తాడు. నా ఫోటో పెట్టి అంటే ఏంటి దాని మీనింగ్? మేము చెప్తే వినాలి, ఎవరు తిడుతాం? ఇంత క్లియర్గా చెబితే వినాలి, చెబితే వినడు, తిడితే ఏడుస్తాడు. దీని మీనింగ్ ఏంటి అంటే నువ్వు మేము చెప్పినట్టు వినాలి, లేకపోతే తిడతాము. ఇంత బహిరంగంగా అంటే టీడీపీ అధికారిక సోషల్ మీడియా చేయిస్తున్న పని ఇది. ఇంత అధికారిక ఇది ఇదివరకు లేదు. ఇప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా చంద్రబాబు పేటీఎం అన్నారు, బీజేపీ వాళ్ళు చైనేశ్వర్, పాకేశ్వర్, కమ్యూనిస్టు, కాంగ్రెస్ ఇట్లా తిట్టారు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మనిషి అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మనిషి అన్నారు. ఓకే, అది కామన్ కింద అభిమానులు పిచ్చమాలను ఎవరు కంట్రోల్ చేయలేడు. కానీ పొలిటికల్ పార్టీగా చేయలే, ఏ పార్టీ చేయలే, ఇంక్లూడింగ్ బీజేపీ. బీజేపీ ఇప్పుడు నేను బీజేపీని విమర్శించినట్టుగా ప్రశ్నించినట్టుగా ఎవరు చేయలే. ఎందుకంటే ఈ యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి బీజేపీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న ప్రశ్నిస్తారు, అధికారంలో లేనని ఎవరు ప్రశ్నిస్తారు? మీకు డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్తోనే చర్చ పంచాయతీ ఉంటుంది, రిటైర్డ్ కాలేజ్ కానిస్టేబుల్తో ఎందుకు పంచాయతీ ఉంటుంది? లేదా లీవ్లో ఉన్న అతనితో ఎందుకు ఉంటుంది? నీకు డ్యూటీలో ఉన్న అతను చాలానే ఇస్తారు కనుక ఆ చాలాని కరెక్టా కాదని వాదిస్తావు. కానీ నువ్వు ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎందుకు వాదిస్తున్నావు? రిటైర్ అయినతో ఎందుకు వాదిస్తున్నావు? లీవ్లో ఉన్నంత ఎందుకు వాదిస్తున్నావు అంటే ఎట్లా వాదిస్తున్నావు? చాలా నేలే కదా. అందువల్ల అధికారంలో బీజేపీ ఉన్నది కనుక చాలా బీజేపీ వేస్తుంది కనుక బీజేపీలో ప్రశ్నిస్తాం. కానీ బీజేపీ నాయకులు ఇంతవరకు ఎక్సెప్ట్ ఇతరుల ఎందరో ఒకసారి అది కూడా ఒక్కటేసారి పాపం. ఆ తర్వాత నాకు పెళ్లిలో కలిశాడు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం, అబ్సల్యూట్లీ నథింగ్, చాలా అఫెక్షనేట్ గా మాట్లాడారు 2 సార్లు పెళ్లిలో కలిసి. సో అందువల్ల ఎలాంటి లేదు. మీకు అందరూ తెలుసు కదా, మీకు జేపీ నడ్డా గారు మా ఇంటికి వచ్చారు కదా, మన బీజేపీలో ఎక్కడా లేదు ఈ ట్రెండ్, ఎక్కడా లేదు. మన బీజేపీ వాళ్ళకు లేదు, టీడీపీలోనే ఈ ట్రెండ్. అంటే మేము చెప్తే వినాలి అంతే, మేము చెప్తే వినాలి, లేకపోతే తిడుతాం. తిడితే ఏడుస్తున్నాను. నేను ఏడ్చినా మీకు రవిశంకర్, ఇప్పటికీ 3 నుంచి మాట్లాడుతున్నా. నేను నన్ను తిట్టారని చెప్పి నా కళ్ళకి నీళ్ళు వచ్చాయా? వీళ్ళకి తెలియదు. 20 ఏళ్ల వయసులో రాజకీయ కార్యక్షేత్రమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నడిబొడ్డున ఆ రాజకీయ దురంధరను సృష్టించిన ఆర్ట్స్ కళాశాలలో యూనియన్కు జనరల్ సెక్రటరీగా పోటీ చేసి నాడు చంపుతానంటే కూడా భయపడకుండా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తిరిగాను. దట్ ఈస్ ఇట్ ఈస్ హిస్టరీ. తెలియదు. అడగండి రామచంద్రరావు బీజేపీ మా కంటెంపరీ చెప్తారు, మీరు అడగండి పల్లా రాజేశ్వర రెడ్డి మా కంటెంపరీ చెప్తారు, ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అడగండి, దాసో శ్రేవన్ చెప్తారు, వీళ్ళంతా మా కంటెంపరీస్. ఇలా అడగండి, ఇట్లా భయపడతామా, విచిత్రంగా ఉన్నది, భయపడే వాళ్ళమా, ఏడ్చే వాళ్ళమా అని. సో అది మొన్న ఒక బీజేపీ నాయకుడు మాతో పాటు పనిచేసిన నాయకుడు చెప్తున్నాడు, ఇలా వ్యవహారాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది నాగేష్, సైనికాధికారి దగ్గరికి వెళ్ళి తుపాకీ చూపెట్టి బెదిరిస్తే ఎట్లుంటది అన్నాడు. ఆర్మీ ఆఫీసర్ తుపాకీ భయపడతాడు, జీవితంతో తుపాకీ పట్టుకుని ఉంటాడు కదా. ఆ తర్వాత కూడా అప్పుడు స్టూడెంట్స్ కాదు, అనేక ప్రజా ఉద్యమాల్లో ప్రజా పోరాటాల్లో ఉండి అన్ని రాజకీయ పార్టీలు ఓడించి, అన్ని రాజకీయ పార్టీలు 20 ఏళ్ల కింద గెలిచాడే. మరి నేనంటే ఏడుస్తానట ఇట్లాంటి వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు నేను ఏడ్చే. ఇప్పుడు ఇట్లాంటి వ్యవహారాన్ని ఎందుకు నడిపిస్తుందో టీడీపీ తెలియదు. ఇది నేను బీఆర్ఎస్ ఎన్నిసార్లు విమర్శించాను. ఈ మధ్య నాకు అరెస్ట్లో ఇన్వైట్ చేస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై బడ్జెట్ మీద క్లాస్ చెప్పాను. కాంగ్రెస్ ఎన్నిసార్లు విమర్శించాను. మీకు ఆర్టీసీ పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తూర్పాల పట్టారు, 1,00,000 పైన వచ్చాయి వ్యూస్. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలుగా నాతోనే క్లాస్ చెప్పించుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు పిలిస్తే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా క్లాస్ చెప్పాను. నాకు 2009లో టీడీపీ సపోర్ట్ కూడా చేసింది. కానీ ఈ మధ్య కాలంలో మారిన విధానం ఏంటంటే, ఎస్పెషల్లీ కొత్త నాయకత్వ యంగర్ లీడర్షిప్ ట్రాన్సిషన్ లో జరుగుతున్నది అంటే, మేము చెబితే వినాలి, వినకపోతే తిడతాము, ఇంకో మార్గమే లేదు నీకు. కరెక్ట్ ఆప్టెడ్ లైన్, నాకు రియల్లీ అప్రిషియేట్, చాలా క్రియేటివ్ లైన్ పెట్టాడు ఆస్థాన విద్వాంసుడు. చెబితే వినాలి, చెబితే వినడు, తిడితే ఏడుస్తాడు. అంటే మేము చెప్తే వినాలి, లేకపోతే తిడతాం. కానీ మీరు తిడితే ఏడ్చేవాడు కాదు. మీరు ఒక్క తిట్టు తిడితే ప్రజా సమస్యలు 10 మీద మాట్లాడతా, మీరు 2 తిట్లు తిడితే 20 మీద మాట్లాడతా. ఆ తర్వాత ఎక్స్పోనెన్షియల్ అరిథమెటిక్ గ్రోత్ ఉండదు. మీరు 3వ తిట్టు తిడితే 300 సార్లు మాట్లాడతా ప్రజా సమస్యల మీద. న్యూమరికల్ కూడా ఉండదు, ఇట్ విల్ బి ఎన్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. సో
అని మనం ఏం చేస్తాం, వాళ్ళ ప్రపంచం అట్లుంది. అందుకే మీరు తమిళనాడు, కేరళతో ఆంధ్రప్రదేశ్ను పోలిస్తే అది అయ్యే పని కాదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, కేసు నేపథ్యంలో, అరెస్ట్ నేపథ్యంలో బండి సంజయ్ ఆ పదవికి రిజైన్ చేయాలి అని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. కవిత కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రధాని మోదీకి కూడా ఒక లేఖ కూడా రాశారు. కానీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఒక మాట అంటూ ఉన్నారు. కవిత అప్పట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ రిజైన్ చేశారా అని చెప్పేసి, పార్టీకి దీనికి సంబంధం లేదు అనేది ఆయన వెర్షన్. ఒకసారి బయట ప్లే చేయండి. మైనార్ల గురించి మాట్లాడుతా ఉన్నారు. మీ ప్రభుత్వంలో చేసినటువంటి మీరు రిజైన్ చేశారా? కేసీఆర్ గారు రిజైన్ చేశారా? కేటీఆర్ గారు రిజైన్ చేశారా? ఎవరు చేశారని నేను అడుగుతాను నేను. అంతేకాదు, మీ కుటుంబంలోనే ఒక మహిళ సారా వ్యాపారంలో కోట్లాది రూపాయల కమిషన్ తీసుకుంటే జైలుకు పంపిస్తే మీరు రిజైన్ చేశారా? అది క్రైమే కదా. మీరు రిజైన్ చేశారా? మీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ నేను అడుగుతా ఉన్నాను. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని చెప్తా ఉన్నాను, మీరు చేస్తున్నట్టు విష ప్రచారం ప్రజల్లో తిరస్కరించారు. మీరు ఎక్కడ ఫార్ములా కేసులో అరెస్ట్ అవుతారో, మీ పెదవులు ఎక్కడ కాళేశ్వరంలో ఇరుక్కుంటారో భయానికి ఈరోజు బీజేపీ మీద ఇటువంటి అబద్ధాలు వేస్తాను. మీరు మహిళల హక్కుల గురించి మాట్లాడుతాను, మైనార్ల గురించి మాట్లాడుతా ఉన్నారు. రైట్ సార్. అంటే కవితది ఢిల్లీ లిక్కర్ స్కాము, బండి భగీరథ్ ఏమో ఒక పోక్సో కేసు. ఈ కంపారిజన్ కరెక్ట్? అసలు ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, ఎస్ బీజేపీకి ఆపాదించాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే బండి సంజయ్ కూడా ఆపాదించాల్సిన అవసరం లేదు. బండి సంజయ్ అక్యూజ్డ్ కాదు కదా. చార్జ్ షీట్ లో కానీ ఎఫ్ఐఆర్ లో కానీ ఆయన అక్యూజ్డ్ ఉందా? సో బండి సంజయ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, బండి సంజయ్ కొడుకును వెనకేసి కట్టుకుంటున్నాడు, బండి సంజయ్కున్న పొలిటికల్ క్లౌట్ రీత్యా న్యాయం జరగదు అన్న విమర్శల్లో లాజిక్ ఉంటుంది. కానీ బండి సంజయ్ నేరస్తుడుగా ఎవరన్నా చెప్తే తప్పే, బీజేపీ పని చేసిందని చెప్తే చాలా తప్పది. కానీ మరి రామచంద్రరావు సమర్థించుకోవడం వల్ల ఏమవుతుందో బీజేపీ వారికి అర్థం కావడం లేదు. దీనిపైన ఎక్కువ మాట్లాడితే ఎక్కువ నష్టపోతారు. కొన్నిసార్లు మౌనమే బెటరు. సో లెట్ ద థింగ్స్ హ్యాపెన్. సమయం ఇప్పుడు కాలమయ్యే సమస్యలకు పరిష్కారం అంటారు చూడండి, పివి నరసింహరావు సిద్ధాంతం. సో నువ్వు బీజేపీ వారు ఎందుకో ఆవేశంతో, రామచంద్రరావు చాలా ఆవేశం లేని వ్యక్తి, కానీ ఎందుకో సడన్ గా ఆవేశపడినట్టున్నాడు. సో ఎందుకంటే అటాక్ బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని అటాక్ పెరగడం వల్ల. కానీ దానివల్ల ఏమైందంటే పప్పులో కాలేస్తారు. ఇప్పుడు ఆయన చేసిన కంపారిజన్ ఏంటి? ఫస్ట్ పాయింట్, కవిత మీద, కవిత పేరు చెప్పలే అందరూ తెలుసు కదా, కవిత మీద కేసు ఇచ్చినప్పుడు ఆ కేసు ఎవరిది? సిబిఐ ఈడీ కేసు. సిబిఐ ఈడీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు. కేసీఆర్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, కేటీఆర్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు? ఇప్పుడు ఆరోపణ ఏంటి? బండి సంజయ్ ప్రభుత్వంలో ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వంలో. ఇంకా కానీ లాజిక్ చెప్పుకోవచ్చు, నేను కేంద్రంలో ఉన్నా, ఈ కేసు రాష్ట్రంది కదా. మొన్న రామచంద్రరావు ఆర్గ్యుమెంట్ పెట్టాడు, ఇది కేసు రాష్ట్రం ఉంది కదా, మాకే సంబంధం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మమ్మల్ని నిలికించాలని చూసే ప్రభుత్వం కదా అన్నా దెర్ ఇస్ సమ్ లాజిక్. కానీ ఆ కంపారిజన్ చేస్తే అప్పుడు రాష్ట్రంలో ఉండొచ్చు, కానీ కేసు సిబిఐ ఇది కదా, అది మొదటి డిఫరెన్స్. రెండవదేమో ఆ కేసు కూడా ఆల్రెడీ మీకు ట్రయల్ కోర్టు కొట్టేసి హైకోర్టులో ఉంది. ఈ కేసు ఏమో ట్రయలే మొదలు కాలి, అంటే ది స్టేజ్ ఆఫ్ జస్టిస్ లో కూడా తేడా ఉంది. మూడవది, అది పొలిటికల్ అలిగేషన్, అది పొలిటికల్ కరప్షన్ కేసు, ఇది పోక్సో కేసు. రామచంద్రరావు పేరుగాంచిన క్రిమినల్ లాయర్ కూడా, మామూలు లాయర్ కూడా కాదైనా. సో పేరుగాంచిన క్రిమినల్ లాయర్ కు పోక్సో చట్టము, మీకు కరప్షన్ చట్టము, ఈ రెండు ఒకటేనా? ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద పెట్టే కేసులు, యాంటీ కరప్షన్ కింద పెట్టే కేసులు. మీకు ప్రభుత్వం అక్కడ ఏముంది? ప్రభుత్వ ఎక్స్చెక్కర్కు నష్టం జరిగిందని కదా, అది కేసు కదా. అది ఆ కేసు ఈ కేసు ఎలా లింక్ అవుతుంది? తర్వాత అక్కడ ప్రధాన కేసు అరవింద్ కేజ్రీవాల్ పైన. కవిత ప్రధాన నిందితులు కాదు. కవిత అక్యూజ్లో మీరు తీయండి కావాలని ఛార్జ్ షీట్ లో ఎక్కడ తక్కువ కింద ఉంటుంది. అక్యూజ్ నెంబర్ 1 ఈజ్ అరవింద్ కేజ్రీవాల్ కదా. ఇక్కడేమో మీకు కేసే బండి భగీరథ్ పైన. సో అందువల్ల ఆ పోలిక ఈ పోలిక చేసి మీకు ఆ కేసును ఆ కేసు లాగానే చూడాలి, ఈ కేసును ఈ కేసు లాగానే చూడాలి. ఇది
క్లియర్ కేస్ ఆఫ్ క్రిమినల్ కేస్. ఎస్, చట్టం ఏం చేస్తుందో చూద్దాం. చట్టం ఏమీ చెప్పకముందే, న్యాయ ప్రక్రియ ఏమీ చెప్పకముందే పొలిటికల్ ట్రయల్ ఏంటి అని అడిగితే అర్థం ఉంటుంది. అంటే వై దిస్ పొలిటికల్ ట్రయల్ బిఫోర్ ద రియల్ ట్రయల్ టేక్స్ ప్లేస్. మీరు రియల్ ట్రయల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాదా ఈ మీడియా ట్రయల్ ద్వారా, పొలిటికల్ ట్రయల్ ద్వారా? ఇది అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ కాదా అన్నా కాస్త లాజిక్ ఉంటుంది. ఎస్, మీరు మమ్మల్ని అంటున్నారు మా ప్రభుత్వం ఉంది గనక మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తామని. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేసు, ఈ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తున్న కేసు అని ఒక లాజిక్. రెండవ లాజిక్, ఈ కేసులో పొలిటికల్ ట్రయల్, మీడియా ట్రయల్ ద్వారా జ్యుడిషియల్ ట్రయల్ పైన ఎక్కడో కన్నా సైకలాజికల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇది నయం కాదు, అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ కు మనం అడ్డుపడకూడదు అని అన్న లాజిక్ ఉంటుంది. ఆ రెండు అనకుండా కవిత కేసుతో లింక్ చేసి ఆవేశంతో మాట్లాడితే ఇప్పటిదాకా లేని అనుమానం కూడా కొత్తగా మొదలవుతుంది. ఓహో, బండి సంజయ్ అంటే ఏదో సన్ స్ట్రోక్, సన్ స్ట్రోక్ అయినా ఏదో కొడుకు మీద ప్రేమ చంపుకోలేక, కొడుకు జైలుకి వెళితే భరించలేక ఏ తండ్రి అయినా పడే సహజ ఆవేదన ఆయనది. సో ఆయన ఏదో డిఫెండ్ చేసుకుంటున్నాడు ఆయన కొడుకును. భారతీయ జనతా పార్టీ బాధితురాల పక్షాన ఉండకుండా ఎందుకు బండి భగీరథ్ పక్షాన అందుకు అంత ఆవేశపడుతోంది అనే క్వశ్చన్ అయితే వస్తాయి కదా. దానివల్ల ఇంకా ప్రజలకి ఎక్కువ అనుమానం కలిగి అసలు ఈ న్యాయ ప్రక్రియ కూడా సరిగా జరుగుతుందా లేదా. ఇప్పటిదాకా మనం ఏదో బండి సంజయ్ వ్యక్తిగత కెపాసిటీలో భగీరథను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఓహో దీని వెనకాల బీజేపీ కూడా ఉంటుందా అనే అభిప్రాయం కలిగే అవకాశం కూడా ఉంటుంది కదా. డీలిమిటేషన్ బిల్లును మరోసారి పార్లమెంట్ లో ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా సమాచారం సార్. డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశపెడతారనే వార్తల్ని చూస్తూ ఉన్నాం సార్. అంటే ఈ డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు అంటే కొంతమంది అనుకుంటూ ఉన్నట్టుగా ఇది అయితే రాజ్యాంగ సవరణ బిల్లు, వాస్తవానికి మీరు చెప్పినట్టుగా గత విశ్లేషణల్లో ఇది ఒకసారి వీగిపోయింది. మళ్ళీ ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లును, మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం వెనుక ఉన్న బీజేపీ వ్యూహం ఏంటి సార్? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఈసారి అంటే గతంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి, వ్యతిరేకంగా ఓటేశాయి కూడా. ఏకాభిప్రాయ సాధన బాధ్యతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అప్పగిస్తున్నట్లుగా ఆంధ్రజ్యోతి వార్త సార్. ఇది ఏంటి సార్ కేంద్రం వ్యూహం ఏంటి? అంటే మీరు అన్నట్లు ఇది డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు, సవరణ బిల్లు రెండు తెస్తే అభ్యంతరం ఏముంటుంది? అది తెస్తే అభ్యంతరం ఏంటి? రెండు బిల్లులు తేవడం లేదు, ఒకటే డీలిమిటేషన్ బిల్లు, దానికి మహిళా బిల్లు అని చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, సవరణ బిల్లు రెండు తేవాలి. డీలిమిటేషన్ బిల్లులోమో సీట్ల సంఖ్యను పెంచుతూ అందులో క్లియర్ గా ఒక క్లాస్ పెట్టాలి. ద ఎగ్జిస్టింగ్ షేర్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ విల్ నాట్ బి ఆల్టర్డ్ అని. అంటే ఇప్పుడు రాష్ట్రాలకు ప్రస్తుత లోక్సభలో ఉండే నియోజకవర్గాల వాటాను తగ్గకూడదు, మారకూడదు అని పెట్టాలి. ఇది మొదటి క్లాస్. అప్పటికీ కూడా అరిథమెటిక్ గా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు తెలంగాణ, ఆంధ్ర కలిపితే 42 సీట్స్ ఉన్నాయి, ఇది కాస్త 63 అవుతుంది. మీకు ఉత్తరప్రదేశ్లో, బీహార్లో 80 + 40 ఉన్నాయి, 120, అది 180 అవుతుంది. సో అంటే ఎంత అవుతుంది? ఇప్పుడేమో 120 - 42, 78 డిఫరెన్స్ ఉన్నది. అప్పుడు ఎంత అవుతుంది? 180 - 63 కాస్త 117 డిఫరెన్స్ వస్తుంది. అంటే మీకు అరిథమెటిక్ గా డిఫరెన్స్ గ్యాప్ పెరిగిపోతుంది నార్త్ ఇండియన్ స్టేట్స్ కు, సౌత్ ఇండియన్ స్టేట్స్. స్టిల్ అది దానితో పోలిస్తే ఆ ప్రమాదం అంటే అట్లీస్ట్ సౌత్ ఇండియన్ కన్సర్న్స్ అడ్రస్ చేయకుండా మీరు ఇప్పుడు ఏకపక్షంగా పెంచితే వచ్చే నష్టం కన్నా తక్కువ నష్టం. ఎస్, అట్లీస్ట్ ద ప్రపోర్షన్ రిమైన్ కావాలి. ఇప్పుడు ఒక 3% ఒక దానికి షేర్ ఉంటే అదే 3% కొనసాగాలి. ఇది క్లాజ్ లో పెడుతూ గతంలో తెచ్చిన డీలిమిటేషన్ బిల్లులో ఇది లేదు. ఇది లేక అమిత్ షా ఓరల్ స్టేట్మెంట్ లో ఉందని. ఓరల్ స్టేట్మెంట్ అనేది నిలబడదు, అల్టిమేట్ గా నిలబడేది చట్టంలో ఏముందని. ఎందుకంటే మనకు ప్రత్యేక హోదా అనుభవం ఉంది, ఓరల్ గా ప్రైమ్ మినిస్టర్ అష్యూరెన్స్ ఇచ్చాడు, కానీ ప్రత్యేక హోదా చట్టంలో లేదు కనుక మేము చేయలేకపోతున్నామని క్లియర్ గా చెప్తున్నారు. మీరు అది ఇది కూడా రేపు ప్రైమ్ మినిస్టర్ అష్యూరెన్స్ కి విలువ లేకపోతే హోమ్ మినిస్టర్ అష్యూరెన్స్ కి విలువ ఉంటుంది. అందువల్ల ఇది డేంజరస్, బిల్లులో చేర్చండి. చివరి నిమిషంలో ఏమన్నాడు అమిత్ షా, మీరు నాకు 1 గంట టైం ఇస్తే అపోజిషన్,
నేను సవరణతో వస్తా అన్నాడు. అసలు అపోజిషన్ అన్నాడు, గంట టైమింగ్ అన్నాడు. ఏంటి నాకు అర్థం కాదు. హోంమంత్రికి సమయం ఇచ్చేది అపోజిషనా? ఇవ్వాల్సిన స్పీకర్ కదా. మరి అపోజిషన్ ఎందుకు అడిగాడు? అక్కడే స్ట్రాటజీ. అపోజిషన్ అడిగి ఒక కండిషన్ పెట్టాడు, మీరు బిల్లును సమర్థిస్తాను, నేను సవరణ తీసుకొని వస్తే మీరు సమర్థిస్తాను అంటే నేను తీసుకొస్తాను అన్నాడు. సవరణ ఎలా ఉంటుందో తెలియకుండా నేను ఎట్లా మేము మాటిస్తామని అపోజిషన్ ఉంది. అంటే నాకు మనం అన్నాం అనుకోండి, మీరు పలానా టిఫిన్ లేదా అన్నాడు అనుకోండి, నువ్వు గ్యారంటీగా టేస్ట్ ఉంటుందని అంటే తినే కాదు టేస్ట్ ఉంటుందని మెచ్చుకుంటా అంటే నేను చేయిస్తా. అరే నువ్వు చేసినాక కదా నాకు అర్థమయ్యే టేస్ట్ ఉంటుందా లేదా? లేదా ముందు నా మీద నమ్మకంతో టేస్ట్ ఉంటుందని చెప్పాలి. ఎట్లా నమ్ముతా నేను? ఆల్రెడీ నువ్వు బిల్లులో పెట్టలేదు, ఇంత గొడవైనా అక్కడ ఆగింది. సింపుల్గా హోంమంత్రి స్పీకర్కి అప్పీల్ చేసి ప్రభుత్వం మళ్ళీ కొత్త బిల్లు సవరించిన బిల్లుతో వస్తుంది, రేపటికి వాయిదా వేయండి అధ్యక్ష, రేపు మళ్ళీ మేము ప్రభుత్వం వస్తుందంటే అసలు స్పీకర్ కదా సమయం ఇచ్చేది. కానీ హోంమంత్రి విచిత్రంగా అపోజిషన్ సమయం అడిగాడు, గంట సమయం నాకు ఇవ్వండి అని. అట్లా అదొక రాజకీయ గారడీ నడిచింది. ఇప్పటికైనా డీలిమిటేషన్ బిల్లులో సవరణ చేసి సీట్లు పెంచుతాము, కానీ ప్రజెంట్ ప్రపోర్షన్ ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి ఉన్న నిష్పత్తిలో ఎలాంటి మార్పు ఉండదు, ఈ బిల్లు చేసి తీసుకురాలి. కానీ అప్పుడు ఏంటి, ఈ మార్పు చేస్తే అక్కడ ఒక సమస్య. అంతకుముందున్న బిల్లులు ఏముంది అంటే మీకు సింపుల్గా వాళ్ళు ఏమన్నారు, పాపులేషన్తో లింక్ చేశారు. ఒకవైపేమో పాపులేషన్తో లింక్ చేసి మరోవైపేమో నేను నిష్పత్తిని మెయింటైన్ చేస్తా అంటే ఇది ఎలా కష్టమవుతుంది? మీకు నేను ఈ వాటర్ బాటిల్ రవిశంకర్ గారు మీకు ఇస్తా, నేనే ఉంచుకుంటా. రెండింటిలో ఏదైనా ఒకటే సాధ్యమవుతుందా లేదా? ఈ వాటర్ బాటిల్ నేనే ఉంచుకుంటా స్టేట్మెంట్ 1, ఈ వాటర్ బాటిల్ నేను మీకు ఇస్తా స్టేట్మెంట్ 2. మీకు ఇస్తే నా దగ్గర ఉండదు, ఒకటే వాటర్ బాటిల్ ఉన్నప్పుడు నేను నా దగ్గర ఉంటే మీకు ఇవ్వ. కానీ ఆ బిల్ ఎట్లుందంటే రవిశంకర్కు వాటర్ బాటిల్ ఇస్తా, వాటర్ బాటిల్ నా దగ్గరే ఉంచుకుంటా, ఒకటే వాటర్ బాటిల్ ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యమైతే చెప్పండి నాకు? ఆ బిల్ అట్లుంది. లేటెస్ట్ సెన్సస్ ఆఫ్ పాపులేషన్ తో లింక్, అది కూడా ఎప్పటికప్పుడు పార్లమెంట్ డిసైడ్ చేసే జనాభా లెక్కలతో లింక్. జనాభాలతో లింకులు చేస్తా అంటేనే కదా కొంపలు మునిగేది. జనాభా లెక్కలతో లింక్ చేస్తే సీట్లు తగ్గుతాయి. జనాభా లెక్కలతో లింక్ చేయకుండా ఉండాలనే అందరూ అడుగుతున్నారు. జనాభా లెక్కలతో లింక్ చేస్తాం, కానీ రాష్ట్రాల నిష్పత్తి ఇది జరిగితే అది జరగదు, అది జరిగితే ఇది జరగదు. సో చూడు, నాకు పాత సినిమాలో సతీ అనసూయ సినిమా గుర్తు, సతీ సావిత్రి అనుకుంటా కదా, సతీ సావిత్రి సినిమా. అంటే నీ భర్త ప్రాణం బుదక్క ఏమైనా అడగండి అంటే సంతానాన్ని కల్పించండి, ఇచ్చి తిని పో అంటాడు యముడు. ఇంకెక్కడికి పోడు, భర్త లేని సంతానం ఎక్కడిది, పతివ్రత శిరోమణికి అంటాడు. సో అలా మీకు అక్కడంటే ఆ మహాపతివ్రత అద్భుతమైన తెలివితేటలు చూపెట్టి యమధర్మరాజునే తలకిందులు చేసింది. ఇక్కడ భారత ప్రజలంత అమాయకులు కాదు కదా. మీకు ఇక్కడ భారత ప్రజలు మీరంత అమాయకులను చేసి మీకు జనాభా లెక్కలకు అనుగుణంగా జనాభాకు అనుగుణంగా సీట్లు ఉంటాయి, కానీ నిష్పత్తి అదే ఉంటుంది. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. ఎట్లా సాధ్యమవుతుంది? మీకు అంత క్లియర్ చెప్పాడు. ఒకటే వాటర్ బాటిల్ ఉంటుంది, నా దగ్గర వాటర్ బాటిల్ ఉంచుకుంటా, మీకు కూడా వాటర్ బాటిల్ ఇస్తా. ఎట్లా సాధ్యమవుతుందండి ఇది? నేను వాటర్ బాటిల్ తాగుతాను, అని వాటర్ బాటిల్ ఖాళీ చేయను. వాటర్ బాటిల్ తాగినాక ఖాళీ అయిందా లేదా? వాటర్ బాటిల్ ఖాళీ చేయను, వాటర్ బాటిల్ తాగుతాను. ఎట్లయితే వాటర్ బాటిల్ తాగాను నేను, ఖాళీ అయింది కదా, ఇలా వాటర్ ఉందా చూడండి మీరు. ఇది సింపుల్ కదా. సో జనాభాతో లింక్ చేస్తారు, బిల్లులో క్లియర్గా ఉంది. ఎప్పటికప్పుడు పార్లమెంట్ నిర్ణయించే జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంట్లో సీట్లు ఉంటాయి అన్నారు. మళ్ళీ ఇదే నిష్పత్తి మెయింటైన్ చేస్తామని ఓరలుగా చెప్తున్నారు. ఇప్పుడు బిల్లులో పెట్టిన రెండు పరస్పర విరుద్ధం, కోర్టులో నిలబడదు. అందువల్ల మీరు అది మార్చండి. ఫస్ట్ పాపులేషన్తో లింక్ చేసి ఒక నియోజకవర్గాల పరిధిని డిసైడ్ చేస్తాం, కానీ సీట్ల సంఖ్య రాష్ట్రాలకు మాత్రం నిష్పత్తి అలాగే ఉంటుంది అని రాయాలి. ఇక 2009లో అదే జరిగింది. సీట్లను మార్చలేదు, కానీ నియోజకవర్గాల పరిధిని మార్చారు. అప్పుడే కదా సికింద్రాబాద్ నియోజకవర్గం, మల్కాజ్గిరి నియోజకవర్గం ఏర్పడింది. అది ఏంటి ఇప్పటికైనా? సో చంద్రబాబు నాయుడు ఏకాభిప్రాయం చేస్తే సంతోషం ఏంటి?
జనాభా లెక్కల పార్లమెంట్ ఎప్పటికప్పుడు నిర్ణయించే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పరిధిని నిర్ణయిస్తాము. కానీ ఒక్కొక్క రాష్ట్రానికి ఉండే నియోజకవర్గాల సంఖ్యను ప్రస్తుత నిష్పత్తిలోనే పెరిగిన సీట్లలో ఉంటుంది. ఈ రెండు పెట్టి సీట్లు పెంచేయండి, ఇబ్బంది ఉంది. ఇక పంచాయతీ ఎక్కడిది? సో మీకు పంచాయతీ లేదు కదా. మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా సవరణ చేసి దాన్ని ఏమనండి అంటే ఇప్పటి నుంచే ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాడు, అయిపోతుంది. సింపుల్. నెక్స్ట్ సెన్సస్ తర్వాత వచ్చే నెక్స్ట్ డీలిమిటేషన్ తో మహిళా బిల్లు లింక్ తీసేయండి. ఈ రెండు బలపడకరండి. ఇప్పుడు నేను చెప్పినట్టు డీలిమిటేషన్ సవరణ బిల్లు అలాగే మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు తీసుకురండి. అపోజిషన్ మొత్తం సపోర్ట్ చేస్తే, చెయ్యకపోతే మనమే అపోజిషన్ ప్రశ్నించుదాం. కనీసం ఎంతో కొంతనయ్యా సీట్లు పెంచక తప్పదు. 543 జనాభా పెరుగుతున్నప్పుడు పెంచకుండా ఎట్లా ఏం చేస్తారు? మరి పెంచినప్పుడు కనీసం మన సౌత్ ఇండియన్ ఇంట్రెస్ట్ కాపాడుకుందాం. ఇట్లన్నా ఆ నిష్పత్తన్న నిలబడుతుంది. లేకపోతే అది ఉండదు ఇది ఉండదు అని డెఫినెట్ గా సమర్థిస్తాం. అలాంటి వాళ్ళైతే సమర్థిస్తాం ఖచ్చితంగా. మీకు మా ప్రతిపక్షాలు రాజకీయాలు చేసినా ప్రజలు అంగీకరిస్తారు కదా, ఆ పని చేయండి. అందుకు చంద్రబాబు నాయుడు ఏకాభిప్రాయం మించింది ఉన్నది. చంద్రబాబు నాయుడు టవరింగ్ లీడరు, అన్ని పక్షాలు అటు యూపీఏలో అటు కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న కూటమితో ఉన్నాడు వివిధ సందర్భాల్లో, ఇటు ఎన్డీఏతో ఉన్నాడు. ఇద్దరికీ యాక్సెప్టబుల్. రేపైనా మళ్ళీ ఇటు వస్తాడేమన్న ఆశ కూడా ఉంది వీళ్ళకు. మొన్న 2024 ఆశపడ్డారు కదా, చంద్రబాబు నాయుడు రావాలని పిలుపుడు ఇచ్చారు కదా. చంద్రబాబు నాయుడు పట్ల ఎవరికి అభ్యంతరం ఉంటుంది? ఏమంటే జగన్మోహన్ రెడ్డికి అభ్యంతరం ఉండాలి. ఆయన మోడీ విషయంలో ఏ అభ్యంతరం చెప్పడం ఎట్లా? ఈ ప్రాబ్లం ఎక్కడిది? ఇది నాన్ రెస్పెక్టబుల్ పొలిటీషియన్ చేయండి. కానీ చంద్రబాబు నాయుడు తనకు బీజేపీతో ఉన్న బంధం వల్ల దక్షిణ భారతదేశ ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా బీజేపీ తరఫున రాజకీయ కరసేవ చేస్తే మాత్రం చరిత్ర క్షమించదు. తెలుగు బిడ్డ ఆ బాధ్యతలో ఉంటే చేయదు. కానీ ఇది ఒక హిస్టారిక్ ఆపర్చునిటీ చంద్రబాబు నాయుడుకు. ఎస్, సౌత్ ఇండియాకు లెజిటిమేట్ లీడర్ గా నిలబడి నేను ఇంతకుముందు చెప్పిన పద్ధతిలో సౌత్ ఇండియన్ ఇంట్రెస్ట్లను డిఫెండ్ చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూడా ఒప్పిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఆయనకు అడ్వాంటేజ్ చంద్రబాబు నాయుడుకి. ఎందుకంటే ఇలా టీడీపీ మద్దతుతోనే మోడీ ప్రభుత్వం బతుకుతాంది. అందువల్ల ఆ రెస్పెక్ట్ ఉంది, ప్రతిపక్షాలు గౌరవిస్తాయి. మీకు సీనియర్ మోస్ట్ లీడర్ ఆఫ్ ద నేషనల్ పాలిటిక్స్, మీకు యునైటెడ్ ఫ్రంట్ కే కన్వీనరు, మీకు ఎన్డీఏకు కన్వీనరు, రెండు కూటముల్లో ఉన్నవాడు. ఈ రెండు కూటములు కూడా రేపు ఎప్పుడైనా మా దగ్గర రావాలని ఈ కూటమి కూడా అనుకుంటారు. అంత మించిన నాయకుడు ఇంకా ఉంటారు, బ్రహ్మాండం కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్.